హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్‌తోని నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఒక ముఖ్యమైన స్కీమ్ గురించి నేను ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. అదేంటంటే కళ్యాణ లక్ష్మి పథకం. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకం తెలంగాణలో అమలవుతున్నటువంటి ఈ పథకం గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామని అంటే, అసలు కళ్యాణ లక్ష్మి పథకానికి ఎవరు అర్హులు, మరి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరే బెనిఫిషరీకి ఎంత అమౌంట్ వస్తుంది, ఎక్కడ అప్లై చేయాలి, ఎంత సమయం పడుతుంది, మరి ఏమేం డాక్యుమెంట్లు సబ్మిట్ చేయాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా మెయిన్ వీడియోలోకి వెళ్తే, మరి తెలంగాణ రాష్ట్రంలో ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే పథకాన్ని మరి మొట్టమొదటిసారిగా తీసుకురావడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ముఖ్యంగా ఏంటంటే, పేద ఇంటి ఆడపిల్ల పెళ్లి చేసే సందర్భంలో మరి ఆ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడద్దు అన్న కాన్సెప్ట్తోని మరి ఈ పథకం తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా పేదింటి ఆడపిల్ల పెళ్లి చేసే సందర్భంలో ప్రభుత్వం తరపున ఎంతో కొంత ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందించాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఇక్కడ మరి ఈ పథకానికి ఎవరు అర్హులు అని అంటే, ముఖ్యంగా ఈ పథకానికి అర్హత కలిగి ఉండాలని అంటే, ఎవరైతే ఆడపిల్ల పెళ్లి చేస్తున్నామో ఆ ఆడపిల్ల తెలంగాణ నివాసి అయి ఉండాలి, తెలంగాణ పౌరురాలై ఉండాలి. మొదటిది 1. రెండోది బీద కుటుంబానికి చెందిన వాళ్ళు, అంటే బీపీఎల్ ఫ్యామిలీ అయి ఉండాలి, ఆ కుటుంబం వాళ్ళు బీపీఎల్ అయి ఉండాలి. రెండోది ఈ బెనిఫిట్ అనేది ఒక ఆడపిల్లకు ఒకే సందర్భంలో వర్తిస్తుంది. ఒక పెళ్లి జరిగి ఈ బెనిఫిట్ పొందితే తిరిగి మళ్ళొకసారి బెనిఫిట్ పొందడానికి లేదు. అయితే ఇక్కడ మరి వధూవరులు ఇద్దరికి కూడా, వధువుకైతే 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వరుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. మరి ఇక్కడ ఈ పథకానికి అర్హులు కావాలని అంటే, అమ్మాయి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తాం తప్ప అబ్బాయి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ అవసరం లేదు. అబ్బాయి ఎంప్లాయీ కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, వారు బీపీఎల్ ఫ్యామిలీ అవ్వచ్చు, కాకపోవచ్చు. మనకి ఇక్కడ మనం ఈ బెనిఫిట్ అనేది వధువుకి ఇస్తున్నాం కాబట్టి వధువు యొక్క ఫ్యామిలీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది అనేది చెక్ చేస్తారు. కాబట్టి వారు బీపీఎల్ కుటుంబానికి చెందిన వారే ఉంటే సరిపోతుంది. ఇంకా మరి మనం ఏమేం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అని అంటే, ఇక్కడ వధువు యొక్క ఆధార్ కార్డు, వరుడి ఆధార్ కార్డు, వీరిద్దరి యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్లు, అలాగే వధువు యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా. ఎందుకంటే ఆ ఇన్కమ్ సర్టిఫికేట్ ద్వారానే వీరు బీపీఎల్ కుటుంబానికి చెందినవారా, ఏపీఎల్ కుటుంబానికి చెందినవారా, వీరి ఆదాయం ఎంత అనేది వస్తుంది. ఇక్కడ ఆదాయము సీలింగ్ లిమిట్ వచ్చేసి 2 లక్షల రూపాయలు. 2 లక్షల లోపు వారి యొక్క సంవత్సర ఆదాయం అనేది ఉండాలి. అలాగే మరి ఇంకా డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేయాలంటే, ఏజ్ ప్రూఫ్ కోసం మరి బర్త్ సర్టిఫికేట్ ఉంటే బర్త్ సర్టిఫికేట్ లేని సందర్భంలో వధువు వరుడు వీళ్ళిద్దరి యొక్క ఎస్ఎస్సి మెమోలు, ఎందుకంటే దాన్ని బట్టి వారి యొక్క ఏజ్ అనేది డిసైడ్ అవుతుంది. సో అవి తర్వాత మనం ఈ అమౌంట్ను వారి యొక్క కుటుంబానికి అందించడానికి మరి వధువు యొక్క తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. కాబట్టి వధువు యొక్క తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ జిరాక్సు, అలాగే వారి యొక్క ఆధార్ కార్డు జతపరచాల్సి ఉంటుంది. అలాగే మ్యారేజ్ సర్టిఫికేటు, అలాగే మరి పెళ్లి పత్రిక, వీరి యొక్క పెళ్ళి ఎప్పుడు జరిగింది అనేది క్లారిఫై కావడానికి పెళ్లి పత్రిక, వీటన్నింటిని కూడా జతపరచాల్సి ఉంటుంది. అలాగే మరి ఎక్కడ అప్లై చేయాలి ఇది అంటే, నేరుగా మనం ఈ డాక్యుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని మరి మీ సేవలో అప్లై చేయాల్సి ఉంటుంది. సో మీ సేవలో ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకెళ్ళి ఇచ్చినట్లయితే వారు కళ్యాణ లక్ష్మికి అయితే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అయితే షాదీ ముబారక్కు దరఖాస్తు అప్లికేషన్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్ టోటల్ సెట్ని తీసుకుపోయి మనం కన్సర్న్ ఎంఆర్ఓ ఆఫీస్లో ఇచ్చినట్లయితే అక్కడ ఆ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు మరి వారి యొక్క గ్రామానికి వెళ్ళి
నా వివాహము ఫలానా తేదీ నాడు అయింది వాస్తవమా కాదా, వీరు బీపీఎల్ కుటుంబానికి చెందినవారా కాదా, లాంటి విషయాలన్నీ కూడా మరి ఎంక్వైరీ చేసుకొని వారి యొక్క నివేదికను, వారు బీపీఎల్ కుటుంబానికి చెందినవారు, ఇది మొదటి వివాహమే, తర్వాత వీళ్ళ యొక్క ఏజ్ వీళ్ళిద్దరు కూడా 18 సంవత్సరాలు ప్లస్ 21 సంవత్సరాలు నిండిన వారు, ఇలాంటి విషయాలన్నీ కూడా థరోలీ ఎంక్వైరీ చేసి వారి యొక్క నివేదికను మరి తహసీల్దార్ గారికి ఇవ్వడం జరుగుతుంది. తహసీల్దార్ గారు మరి ఎమ్మెల్యే గారికి అలాగే ఆర్డీఓ గారికి వారి యొక్క నివేదికలను పంపి మరి అప్రూవల్ తీసుకున్న తర్వాత వీరికి చెక్కు రూపంలో వీరి యొక్క తల్లి పేరు మీద వీరి యొక్క తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. మరి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ డీబీటీ మెథడ్లో మరి అమౌంట్ అనేది అందించడం జరుగుతుంది. కాబట్టి అయితే మనం వీలైనంత తొందరగా దీంట్లో అప్లికెంట్లు చాలామంది ఏంటంటే మాకు మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే అప్లై చేయడం లేదు. వీలైనంత తొందరగా మనం అప్లై చేసుకుంటే అమౌంట్ కూడా వీలైనంత తొందరగా రావడం జరుగుతుంది. కాబట్టి మ్యారేజ్ కాగానే మరి మనకు లేట్ అయ్యేది ఎక్కడ, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేటు, మ్యారేజ్ సర్టిఫికేటు, ఇవి తొందరగా తీసుకోలేకపోతారు. కాబట్టి వీలైనంత తొందరగా ఈ సర్టిఫికేట్లను కలెక్షన్ చేసుకొని మిగిలిన అన్ని డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంటాయి కాబట్టి తొందరగా తీసుకొని మనం మీ సేవలో అప్లై చేసినట్లయితే మనకి అమౌంట్ కూడా తొందరగా రావడం జరుగుతుంది. మరి ఎంత అమౌంట్ వస్తుంది అనేది మొదట ఫస్ట్ 51,000తోని ఈ స్కీమ్ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ప్రజెంటు 1,116,000 రూపాయలు మరి వధువు యొక్క తల్లి ఖాతాలో ప్రభుత్వం నేరుగా డీబీటీ మెథడ్లో అమౌంట్ అందివ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మరి ఈ పథకాన్ని అర్హులైన అవసరమైన వాళ్ళు మరి వినియోగించుకుంటారని తెలియజేస్తూ మరి వీడియోనైతే అవసరమైన వారికి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.